అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వ తారాడే చిరునవ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే ఉలకవు పలకవు పిలిచిన పలకవు ఓ మైనా ఓ మైనా. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. ఇదైతే ఆదివారం రోజు వీడియో. ఇక ఆదివారం రోజు అంటే ఎట్లుంటుంది? ఇంట్లో పని ఉంటుంది, దాంతోపాటు ఇంట్లో మంచి రెసిపీస్ ఉంటాయి, వెరైటీ రెసిపీస్ ఉంటాయి, స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా. గట్లయితున్నది ఈ వీడియోలో. మంచి షాదా హోటల్లో ఎట్లుంటుందో ఆ స్టైల్లో మటన్ బిర్యానీ చేసి చూపిస్తా. అంతేకాకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే ఒక లైక్ ఇచ్చి వీడియో ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేస్తారు అనుకుంటాను. అంతేకాకుండా హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా, దానికి కూడా కొంచెం పాయింట్స్ ఇస్తాను అనుకుంటాను. ఇక్కడైతే ఆదివారం రోజు పొద్దునైతే లేచిన వెంటనే మనకు 3 రోజులుగా వర్షాలు పడతాయి కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఇక ఆదివారం అయితే మా ఆయన ఆదివారం కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇక ఇంట్లో పని ఉంటుంది కదా, అందుకని చెప్పి స్వీట్ కార్న్స్ అయితే శనివారం రోజు తీసుకొని వచ్చినాం. ఆ స్వీట్ కార్న్ ఫ్రై అయితే వేసేసిండు మా ఆయన. ఇక మా పెద్దోడైతే సైకిల్ దొక్కుతాడు, మా చిన్నోడైతే ఏదో బాల్ చేస్తాడు. అది రేపటి వీడియో షేర్ చేసుకుంటా. మట్టితోని మంచి షైనింగ్ బాల్ అయితే చేసిండు. దానికి రేట్ ఎక్కువ ఉంటుందట. వాడైతే ఏదో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. మీరు చూసిరు కదా వాడు డ్రాయింగ్ చేసడం, అవన్నీ కూడా మీరు చూసిరు కదా. గట్లయితున్నది. ఇక ఆదివారం రోజు సింపుల్గానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం, ఎందుకంటే బిర్యానీ హెవీ అవుతుంది అని చెప్పి. అందుకని చెప్పి సింపుల్గానే చేసినాం. ఇక్కడ బిర్యానీ మీకోసం ఈరోజు ఒక సిస్టర్ అయితే అడిగింది, మంచి బిర్యానీ అయితే చూపించండి మీ స్టైల్లో అని చెప్పి. అందుకే మా స్టైల్లో మేమైతే బిర్యానీ చేసి చూపిస్తాను. మటన్ బిర్యానీ షాదాబ్ హోటల్లో, మనకు ఆల్ఫా హోటల్ దగ్గర దొరుకుతుంది కదా షాదాబ్, హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ. అదైతే మీకు చేసి చూపిస్తా. నేను ఎట్లా చెప్తానో గట్లనే చేసిర్రు అనుకోండి, మీకు బయట షాదాబ్ హోటల్లో దొరికిన బిర్యానీ ఎట్లుంటుందో సేమ్ యాస్టీజ్ ఉంటుంది. ఫ్లేవర్ వైజ్ కానీ, టేస్ట్ వైజ్ కానీ, చూడడానికి కానీ మస్తు టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. ఇక్కడైతే మసాలా మెయిన్ కాబట్టి మసాలాలు ఫ్రెష్గా నూరుకోవాలి, అంటే బరకగా నూరుకోవాలి. ఇక్కడైతే ఇలాచీలు, లవంగాలు, షాజీరా, సోంపు, పట్ట, దాంతోపాటు తోక మిరియాలు, జాపత్రి, ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మనమైతే మిక్సీ పట్టుకోవాలి, లేదనుకుంటే దంచుకోవాలి. ఇట్లా బరకగా ఉండాలి. ఆ తర్వాత ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని ఈ మనం ఫ్రై చేసుకున్న మిక్సీ పట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్ ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కువ మసాలా అయితే పట్టాయి కాబట్టి మస్తు టేస్టీగా ఉంటుంది. ఉన్న మసాలాతోనే మనం ఫ్లేవర్గా వేసుకోవచ్చు బిర్యానీ. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాడు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చైనీస్ సాల్ట్, ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి. చైనీస్ సాల్ట్ అంటారు, అది ఖచ్చితంగా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత వేసుకున్నది మిర్చి, అంటే చిల్లీ సాస్ ఉంటుంది కదా మనకు, మన మన ఇంట్లో నూరుకున్న చిల్లీ సాస్ వేసుకోకండి, బయట నుంచి తీసుకొచ్చిన చిల్లీ సాస్ మాత్రం వేసుకోండి, అదొక 2 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత షాయి బిర్యానీ మసాలా మీరు చూసారు కదా, అది ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న ఈ మసాలాలలో మనము కారం, ఉప్పు అన్నీ కూడా వేసుకుందాం. ఇక్కడైతే మంచి ఎర్రకారం, దాంతోపాటు కలర్ కోసం కారం, 2 రకాల కారం పౌడర్లు వేసుకోవాలి. అంటే టీ కాలాలు ఒకటి ఆశీర్వాద్ కారం పౌడర్ ఒకటి. ఇది ఆశీర్వాద్ కారం పౌడర్ మనము చికెన్ మటన్ బట్టి, మీరు చికెన్తో చేసుకోవాలనుకుంటే చికెన్తో, మటన్తో చేయాలనుకుంటే మటన్తో, ఎంత తీసుకుంటారో దాని క్వాంటిటీ బట్టి మీరైతే మిర్చీలు యాడ్ చేయండి. ఇక్కడ టీకాలాలు ఒక 2 టేబుల్ స్పూన్లు, నార్మల్ మిర్చి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాడు. ఆ తర్వాత పింక్ సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా వాష్ చేసిన మంచి మటన్, మీరు చికెన్ కానీ మటన్ కానీ 2 వేసుకోవచ్చు. ఇక్కడ మటన్కు ఇదే రెసిపీ సేమ్ మసాలాలు, చికెన్ కూడా ఇదే మసాలాలు. ఇక్కడ మటన్ వేసుకున్నాం. మటన్ వేసుకున్న తర్వాత మంచిగా ఈ మసాలాలన్నీ కూడా లోపలికి పట్టుకునే వరకు మంచిగా కలుపుకొని మనమైతే ఒక 15 నిమిషాలు రెస్ట్ పెట్టాలి. ఇక్కడైతే మటన్ వేసుకున్నాడు, మటన్ వేసుకొని మంచిగా కలుపుకుంటాడు. ఖచ్చితంగా మన బయట స్టైల్లో బిర్యానీ రావాలంటే ఈ విధంగా ట్రై చేయండి. మనం ఇంట్లో చేసుకున్న బిర్యానీలో బాగా మసాలాలు ఎత్తాం, బాగా కొత్తిమీర పుదీనాలు ఎత్తాం కదా. బయట మనము బిర్యానీలు ఆర్డర్ చేస్తే అందులో కొత్తిమీర పుదీనా కానే పడది, కానీ టేస్ట్ వైజ్ వేరే ఉంటుంది. దాంతోపాటు చూడ్డానికి కూడా డిఫరెంట్ కలర్ ఉంటుంది కదా, అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక సిస్టర్ అడిగింది, అందుకే చూపిస్తాను. ఇక్కడైతే మంచిగా మసాలాలు కలుపుకొని ఒక పక్కగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ముందుగానే మనమైతే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అసలు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ బ్రౌన్ కలర్లో వచ్చిన ఉల్లిపాయలతోనే ఈ మసాలా అనేది మనకు
మనకు మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. కాబట్టి ఉల్లిపాయ టేస్ట్ వైజ్ కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ ఉల్లిపాయలు మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంతవరకు మనం ఆయిల్ అయితే వేసుకోలేదు. ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు అప్పుడే వేసుకోవాల్సింది. పసుపు ఉప్పు కారాలు వేసుకునేటప్పుడే పసుపు వేసుకోవాల్సింది. కొద్దిగా పసుపు అయితే మర్చిపోయిండు, అందుకే మళ్ళీ వేసుకున్నాడు. ఇప్పుడైతే పెరుగు 1 కిలో మటన్కు హాఫ్ కిలో పెరుగు ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయినా కూడా అంతే. 1 కిలో చికెన్కు హాఫ్ కిలో మనం పెరుగు వేసుకోవాలి. ఇలా నిమ్మరసాలు ఏ వేసుకుంటలేము, పుదీనా కూడా వేసుకోవద్దు, ఓన్లీ కొత్తిమీర మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని 15 నుంచి 20 నిమిషాలు మంచిగా నానబెట్టాలి. అంతలోపు మనమైతే రైస్ ఉడికించుకోవాలి. ఇక్కడైతే మంచిగా కలుపుకొని మనము 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకుందాం. మూత పెట్టి మనం పక్కకైతే ఇక్కడైతే మటన్ మంచిగా కలుపుకొని రెడీ అయిపోయింది. దీన్ని అయితే పక్కగా పెట్టేద్దాము. గిట్లా కలుపుకొని చికెన్ కానీ మటన్ కానీ ఈ విధంగా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టాలి. అంతలోపు మనము రైస్ అయితే రెడీ చేద్దాం. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టేసి గిన్నెల మంచిగా నీళ్ళు పోయాలి. ఎంత నీళ్ళు పోయాలనేది మీకు తెలుసు, బిర్యానీ ఎట్లా చేయాలన్నది. ఎక్కువనే నీళ్ళు పోయాలి, ఎందుకంటే మనం పంపేస్తాం కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయాలి. ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మన హోల్ గరం మసాలాలు ఉంటాయి కదా, షాజీరా, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచీలు, దాల్చిని, జాపత్రి, ఇవన్నీ కూడా వేసుకొని పచ్చిమిర్చి సన్నగడ్డ వేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 నుంచి 3, ఖచ్చితంగా ఉప్పు మాత్రం మర్చిపోవద్దు, ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని నీళ్లను మరగనియాలి. ఈ మరిగిన నీళ్లను మనమైతే మటన్ నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న మటన్లా వేసుకోవాలి. ఈ నీళ్ళు ఎంత వేసుకోవాలంటే మటన్ మునిగిపోయే వరకు వేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నుంచి 3 కప్పుల నీళ్ళు అయితే పడ్డాయి మనకు, ఎందుకంటే మటన్ ఉడకాలి కదా, ఈ నీళ్ళతోనే మటన్ ఉడుకుతుంది. చికెన్ అయినా కూడా అంతే, చికెన్ మునిగిపోయే వరకు ఈ వేడి చేసిన ఈ మరిగిన నీళ్లను వేసుకోవాలి. ప్లేన్ నీళ్ళు అయితే వేయకండి. ఈ విధంగా మరిగిన మసాలా నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మటన్ మంచిగా నీళ్ళతో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. అంతలోపు మనమైతే ఇందులో రైస్ ఎక్కిద్దాం. ఇక్కడ బిర్యానీ రైసు, దాంతోపాటు కొద్దిగా నార్మల్ రైస్ అయితే కలిపేసినాం. మీకు ఇష్టం ఉంటే మొత్తం బిర్యానీ రైస్తో చేసుకోవచ్చు, లేదనుకుంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే నీళ్ళన్నీ కూడా స్ప్రెడ్ కావాలి కదా మటన్లో. అందుకని చెప్పి ఇట్లా మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత పక్కైతే పెట్టేద్దాం. అంతలోపు రైస్ అయితే మనకు 75% ఉడుకుతుంది. ఈ ఉడికిన 75% రైస్ను మనమైతే ఇందులో స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. చికెన్ రెసిపీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. ఖచ్చితంగా చికెన్ మటన్ మీరు ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా ఫస్ట్ టైం చేసేటోళ్ళు అయినా కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. ఈ విధంగా మనం మటన్ మీద అంతా కూడా రైస్ అంతా లేయర్ లాగా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ రైస్ మీద మనము షాయి బిర్యానీ మసాలా పౌడర్ ఉంది కదా, అది కూడా ఒక 2 సార్లు చిలకరించాలి, అంటే స్ప్రెడ్ చేయాలి. అట్లా ప్లెయిన్గా రైస్ని వదిలేయకుండా ఈ విధంగా మనము షాయి బిర్యానీ మసాలా పౌడరు ఒక లేయర్లో వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బిర్యానీ అంటే మనం ఉడికించుకునే రైస్ ఉంది కదా, మళ్ళీ వేసుకోవాలి. ఈ విధంగా 2 కోటింగ్లా వేసేసుకోవాలి రైస్ను. ఆ తర్వాత మీద నుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదన్నా ఒకటి వేసుకోవాలి. ఆ తర్వాత మంచి డెకరేషన్ కోసం కొత్తిమీర, దాంతోపాటు డ్రై ఆనియన్ వేసుకొని మంచిగా దమ్ మీద పెట్టాలి. ఫస్ట్ 5 మినిట్స్ అయితే ఫుల్ హై ఫ్లేమ్ మీద పెట్టాలి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాలు, మటన్ అయితే 15 నుంచి 20 నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టాలి. ఆ చికెన్ అయితే 10 నిమిషాలు మాత్రమే మీడియం ఫ్లేమ్ మీద పెట్టాలి. ఈ గిన్నె అయితే నేను నాన్ స్టిక్, ఇది బిర్యానీ కోసం స్పెషల్గా తీసుకున్నా. ఇది మనకు నాన్ స్టిక్లు ఉన్నది, మంచి పర్ఫెక్ట్గా బిర్యానీ వచ్చింది. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. అది నేను షాపుల్లో తీసుకున్న ప్రెస్టేజ్, ఇది మస్తు మంచిగా ఉన్నది. ఖచ్చితంగా బిర్యానీ కోసము మనకు ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లు యూజ్ చేస్తే మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి గిన్నె తీసి మనము నీళ్ళలో నానబెట్టుకున్న లేకపోతే పాలలో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు ఉంటుంది కదా, అదైతే ఇలా చిలకరించుకోవాలి, స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా వాటర్ పోయకుండా చేతులను తడిపించి స్ప్రింకిల్ చేయాలంటే ఇట్లా చిలకరించాలి. అట్లయితేనే మనకు ఈవెన్గా మంచి కలర్లా కనబడుతుంది బిర్యానీ. ఈ విధంగా స్ప్రింకిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మొత్తం సిమ్లో ఉంచేసేయాలి. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అస్సలు మాడిపోదు, పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం అల్యూమినియం అయితే ఖచ్చితంగా మాడిపోతుంది. కాబట్టి మనం కింద ఏదైనా ఒక పెనం వేసి దాని మీద గిన్నె పెట్టాలి. ఈ విధంగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకు బెనిఫిటే. ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్లో బిర్యానీ చేయడానికి చూడండి.
ఈ విధంగా రెడీ అయిపోయిన బిర్యానీ మాత్రం ఒక్కడే వడ్డించకుండా ఒక 10 నిమిషాలు రెస్ట్‌లో పెట్టాలి. ఆ తర్వాత మనం సర్వింగ్ చేయాలి. ఎప్పుడు గాని వేడి వేడిగా చేయొద్దు. ఒక 10 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం సర్వ్ చేసుకొని తినొచ్చు. ఇక్కడైతే మేము 12:30, 1 అయితాంది. పొద్దునైతే బ్రేక్‌ఫాస్ట్ ఏం తినలేదు. కాబట్టి ఇక బిర్యానీ అయితే ఏసేసినాం. మటన్ కూడా పర్ఫెక్ట్‌గా ఉడికింది. ఇగ గిట్లయితే సర్వ్ చేసుకొని తినండి. ఖచ్చితంగా టేస్టీగా ఉంటది. బయట మనం షాదాబ్ హోటల్‌లో తినే బిర్యానీ అంటే ఎంత ఫేమసో మీకు తెలిసిందే. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ అంటే షాదాబ్‌దే. కాబట్టి అదే స్టైల్ ఉంటది. అంతే టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒక సిస్టర్ అయితే అడిగింది. అందుకే చేసి చూపించిన. ఖచ్చితంగా మీకు నచ్చిందనుకుంటానా. ఇక మేమైతే ఒక 2, 3 గంటలు అన్నం తిన్న తర్వాత రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత బయటికైతే పోయినాం. పిల్లలకు యూనిఫార్మ్‌లు తీసుకునేది ఉండే. బయటికి పోయినాం. కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చినాం. ఆ తర్వాత పిల్లలకైతే బిర్యానీ వేడి చేసి ఇచ్చేసినాం. మేమైతే డైట్ ప్లాన్ ఉన్నాం కాబట్టి మంచి హెల్తీ సలాడ్ అయితే తినేసినాం. ఆ తర్వాత ఫ్రూట్ తినేసి ఇక నైట్ అయితే గిట్ల జరిగిపోయింది. పొద్దున ఆదివారం పొద్దున్నుంచి రాత్రి వరకు గిట్లయితే జరిగింది మా ఇంట్లో. మరి మీకు నచ్చిందనుకుంటానా ఈ రెసిపీ, ఈ ఈ వ్లాగ్. ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి. అంతవరకు సెలవు. నమస్తే.